హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ 50 దాదాపుగా 11% పడిపోయింది. అండ్ గత ఒక సంవత్సరంలోనే నిఫ్టీ 50 ఇచ్చిన ఆదాయం ఎంత అనంటే 0.19%, చాలా తక్కువగానే ఉంది. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న యూఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మధ్య ఇంకా ఉధృతం అనేది పెరుగుతుందో, ఆయిల్ యొక్క ధరలు పెరిగిపోవడంతో మార్కెట్లో అస్థిరత్వం అనేది నెలకొంది. ఇదే నేపథ్యంలో ఏవైతే 3 స్టాక్స్ బలమైన పనితీరుని చూపిస్తున్నాయో వాటి యొక్క బిజినెసెస్ ఏంటి, వాటి ఫండమెంటల్స్ ఎలా నడుస్తున్నాయి, స్టాక్ యొక్క మూవ్మెంట్స్ ఎలాగున్నాయి, ఎటువంటి రిస్క్స్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇటువంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, ఎవరైనా కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ని ఇటువంటి మార్కెట్ పరిస్థితుల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మేండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే ఈ వీక్ మార్కెట్లోనే బలంగా ముందుకు వెళ్లే స్టాక్స్ ఏంటని. మొట్టమొదటిది టొరెంట్ ఫార్మాస్యూటికల్స్. సో ఈ పర్టికులర్ కంపెనీ గురించి చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది మందుల్ని తయారు చేసి అందించడంలో. అయితే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క మూవ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2015 నుంచి 19 మధ్యలో ఈ 4 సంవత్సరాల పాటు కన్సాలిడేషన్ ఫేజ్కి వెళ్ళి రేంజ్ బౌండ్ అయిన తర్వాత ఫిబ్రవరి 2020లోనే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ని అందించింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చాలా మంది పెట్టుబడిదారులు వాళ్ళు పెట్టుబడి ఈ స్టాక్లో చేయడం వల్ల వాల్యూమ్స్ కూడా చాలా బాగా పెరిగినాయి. కాకపోతే ఎప్పుడు ఇటువంటి ప్యాటర్న్ని ఫాలో అయ్యాయి. ఫస్ట్ కన్సాలిడేషన్కి వెళ్ళి తర్వాత మంచి బ్రేక్అవుట్ని ఇచ్చి అక్కడి నుంచి ర్యాలీ అందుకుని స్పైక్ అవుతున్న వాల్యూమ్స్ అనేవి పెరుగుతున్న ఇటువంటి ట్రెండ్లో ట్రేడ్ చేయడానికి ఎప్పుడు కూడా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. అయితే ఈ పర్టికులర్ వాల్యూ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే రీటెస్ట్ లెవెల్ 3500 దగ్గర ఉంది. దీనికన్నా కానీ స్టాక్ యొక్క ధరలు పడిపోతే ఇన్వాలిడేట్ అయిపోతుంది. ఇన్వాలిడేట్ అంటే ఏంటి? ట్రెండ్ అనేది రివర్స్కి వెళ్ళిపోతుంది. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళు వివిధ రకాల రంగాలకి, అంటే కార్డియో మనకి గుండెకి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడుకి, కోర్ డర్మా అంటే స్కిన్కి, అండ్ అలానే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మన పొట్టకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకి మందుల్ని తయారు చేస్తారు. ఏదైనా ఒక ఫార్మా కంపెనీ విషయానికి వస్తే వాళ్ళు 2 రకాల మెడిసిన్స్ని ఇస్తారు. మొట్టమొదటి జెనరిక్, ఇంకొకటి బ్రాండెడ్ జెనరిక్. జెనరిక్ అంటే ఏంటి? ఏదైతే కంపెనీ ఇది వరకు పేటెంట్స్ తీసుకుని వాళ్ళు మాత్రమే తయారు చేసే మెడిసిన్స్ యొక్క పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ మందుని ప్రతి ఒక్కళ్ళు తయారు చేయొచ్చు. సో ఇది జెనరిక్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. బ్రాండెడ్ జెనరిక్స్ అంటే ఏంటి? అదే మందు కానీ వివిధ రకాల బ్రాండ్స్తో, సేమ్ ఉప్పు వివిధ రకాల పేర్లతో ఉన్నట్టు డోలో, క్రోసిన్, సో ఇవన్నిటికీ కాంపోజిషన్ ఒకటే కానీ విధమైన బ్రాండ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ ఏంటి అని చూస్తే, వాళ్ళు మన దేశంలోనే అండ్ బ్రెజిల్లో కలిపి బ్రాండెడ్ జెనరిక్స్ని వాళ్ళు అమ్ముతున్నట్టయితే యుఎస్ అండ్ జర్మనీలోని జెనరిక్ మెడిసిన్స్ని అమ్ముతున్నారు. ఇలా వాళ్ళకి వచ్చే ఆదాయంలో 75% బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్మడం దగ్గర నుంచి వస్తే మిగతా 25% మాత్రమే వాళ్ళకి జెనరిక్ మెడిసిన్స్ అమ్మకాల నుంచి వస్తుంది. జాగ్రఫీ పరంగా కానీ తీసి చూసినట్టయితే అత్యధికమైన ఆదాయం మన దేశం నుంచి 55% వస్తే, యుఎస్ఏ, జర్మనీ అండ్ బ్రెజిల్ నుంచి తలకు ఒక 10% ఆదాయం వస్తే, మిగతా అన్ని దేశాలు కలిపితే ఒక 15% ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆదాయంలో 5% వరకు తీసుకెళ్లి రెవెన్యూని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఖర్చు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 5% తగ్గిస్తూ వస్తున్నారు. కానీ ఎంతో కొంత ప్రత్యేకమైన కొత్త ఫార్ములేషన్స్ ని కానీ మందుల్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. అండ్ ఇటీవలే కూడా వీళ్ళు జేబీ కెమికల్స్ ని అక్వైర్ చేసుకున్నారు. సో జేబీ కెమికల్స్ కొనడం వల్ల సిడిఎంఓ అనే ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోని వీళ్ళ ప్రెసెన్స్ పెరిగింది. అండ్ వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు? జనవరిలో కానీ చూస్తే 46.39% స్టేక్ ని తీసుకున్నారు. అది కాస్త ఇప్పుడు 48% కి పెరిగింది. సో మొదట కంట్రోల్ ని సంపాదించుకున్న తర్వాత మర్జ్ చేసుకుని దానివల్ల వచ్చే లాభాలని వీళ్ళు పొందుతారు. అయితే వీళ్ళ ఫినాన్షియల్స్ అండ్ నంబర్స్ ఎలాగున్నాయి? గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2025 మధ్యలో కానీ చూసినట్టయితే సేల్స్ అనేది 3 రెట్లు పెరిగింది. 4,000 కోట్ల నుంచి 11,500 కోట్ల దాకా. మార్జిన్స్ ఇదే టైంలో 22-24% ఉండే రేంజ్ కాస్త 32-33% పెరిగింది. 2016లో హఠాత్తుగా వీళ్ళ యొక్క మార్జిన్స్ 41% పెరిగింది. ఎంత ఇలాగా పెరిగింది అని అంటే 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ అలానే యుఎస్లోని వీళ్ళు మార్కెట్లో ఎంటర్ అయిన టైంలోని చాలా పోటీ అనేది తక్కువ ఉండడంతో వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూస్ అనేవి రావడం మొదలుపెట్టింది. అండ్ దీనివల్ల ఇదే టైంలో నెట్ ప్రాఫిట్ అనేది 664 crores నుంచి 1911 crores, అంటే దాదాపుగా 2.8 రెట్లు పెరిగింది ఈ 10 సంవత్సరాల్లో. అయితే ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే గత 10 సంవత్సరాల్లోని పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని చూపించి చాలా స్థిరమైన పొజిషన్ ని వీళ్ళు నమోదు చేసుకున్నారు.
ఫినాన్షియల్ నంబర్స్ ఎలాగున్నాయి? ఈ పర్టిక్యులర్ సంవత్సరంలో Q3లోని దాదాపుగా వీళ్ళకి వచ్చే ఆదాయం 18% పెరిగి 3,303 క్రోర్స్ వరకు చేరుకుంది. అండ్ దీనికల్లా ముఖ్యమైన కారణం ఏంటి అనంటే ఇండియా అండ్ బ్రెజిల్ మార్కెట్స్ నుంచి ఏదైతే ఆదాయం 75% వరకు వస్తుందో అది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది. ఇండియన్ మార్కెట్ 14% పెరిగితే బ్రెజిల్ మార్కెట్ 27% పెరిగింది. దీని యొక్క కారణాల వల్ల ఎబిడ్డా అనేది 19% పెరిగి 1,088 క్రోర్స్ని చేరుకుంటే మార్జిన్స్ అనేవి 33% దగ్గర స్థిరపడింది. మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేయబోతున్నారు? వీళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు యుఎస్ మార్కెట్ ఏదైతే ఉందో $200 మిలియన్ దాకా అంటే సుమారుగా 1,800 కోట్ల దాకా ఇక్కడి నుంచి ఆదాయం రావాలి అనే టార్గెట్ని ఎంచుకున్నారు. దీనికోసం ప్రతి సంవత్సరం 5 నుంచి 7 దాకా కొత్త మెడిసిన్స్ అనేవి మార్కెట్లో వీళ్ళు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అండ్ రెండోది జేబీ కెమికల్స్ యొక్క అక్విజిషన్ తర్వాత రాబోయే 2-3 సంవత్సరాల లోపు 400 నుంచి 450 దాకా ఎక్కువగా ఆదాయం స్థిరంగా వస్తుందని బలంగా నమ్ముతున్నారు. అయితే ఎటువంటి రిస్క్స్ ఈ కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. జర్మన్లో ఇటీవలే వీళ్ళకి సప్లై చేస్తున్న వెండర్స్ రెగ్యులేటరీ సమస్యల వల్ల సప్లై అనేది ఆపివేశారు. సో వచ్చే క్వార్టర్లో అంటే 3-4 క్వార్టర్ల దాకా ఇంకొక ఆల్టర్నేట్ వెండర్ని వెతుక్కునేదాకా ఈ సమస్యని వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ అలానే వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసినట్లయితే PE రేషియో 62 టైమ్స్ ఉంటే PEG 3 టైమ్స్ ఉంది. సో ఈ రెండిటికి పొంతన గ్రోత్తో పాటు మనం పోల్చి చూస్తే అంతగా లేదు కాబట్టి ఇన్వెస్టర్స్గా ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ కంపెనీ యాక్యుటాస్ కెమికల్స్. ఫార్మాసూటికల్ రంగంలోనే మన కంటికి కనిపించకుండా ఇండైరెక్ట్గా ఫార్మా కంపెనీస్కి వీళ్ళు తయారు చేస్తున్న రసాయనాల్ని అందిస్తూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ విషయానికి కానీ వస్తే సెప్టెంబర్ 2024లో అత్యంత అధికమైన మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ని 3 సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత అందించింది. ఇక్కడ కూడా అదేలాంటి ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. కన్సాలిడేషన్, బ్రేక్అవుట్, దాని తర్వాత అక్కడి నుంచి ర్యాలీ అవుతుంది. సో ఇటువంటి స్టాక్స్లో మీరు పెట్టుబడి చేయాలి, ఇటువంటి ప్యాటర్న్ ఉండే ఈ స్టాక్స్ ఫాలో చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ని పెట్టుకుని బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర స్టాప్ లాసెస్ అనేది ఏర్పరచుకుంటే లాసెస్ అనేవి ఎక్కువగా తగ్గుతాయి. సో ఇటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్ అనేవి సపోర్ట్ సిస్టమ్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్లో హై అండ్ లో అవ్వడం వల్ల సపోర్ట్ సిస్టమ్స్ దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకున్నట్టయితే చాలా మంచిగా ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే రసాయనాలు తయారు చేస్తున్నారు. ఫైనల్గా తయారయ్యే మందుల్లోని ఏవైతే స్టార్టింగ్లోనే ముఖ్యమైన కెమికల్ బ్లాక్ ఆర్ ఇంగ్రీడియంట్స్, వీటిని మనం కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అని అంటాం, లేకపోతే ఇంటర్మీడియరీస్ అని అంటాం. వీటిని ఈ కంపెనీ తయారు చేస్తారు. ఈ కంపెనీ తయారు చేసిన తర్వాత ఫార్మా రంగానికి సంబంధించిన మిగతా కంపెనీస్ ఏవైతే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ని తయారు చేస్తారో వాళ్ళు ఈ ఇంటర్మీడియట్స్ని కొనుగోలు చేస్తారు. కొనుక్కున్న తర్వాత ఏపీఐస్ని తయారు చేసిన తర్వాత ఇవి ఏవైతే ఫైనల్ మెడిసిన్స్కి మనం తయారు చేస్తామో దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్గా వాడబడతాయి. సో ఇలాగా ఈ కంపెనీ వాళ్ళు ముందుకు వెళుతూ ఇంటర్మీడియరీస్ని హై ప్యూరిటీ లెవెల్లో అందిస్తున్నారు. వీళ్ళకి వచ్చే రెవెన్యూ మోడల్ 85% వీళ్ళకి ఈ ఫార్మా ఇంటర్మీడియరీస్ తయారీ నుంచి వస్తే మిగతా 15% స్పెషాలిటీ రసాయనాల్ని కూడా వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. ఇటీవలే వీళ్ళు సెమీ కండక్టర్కి కావాల్సిన రసాయనాలు, బ్యాటరీకి కావాల్సిన రసాయనాలు, ఈ రెండింటి మార్కెట్లో ఏదైతే ఎక్కువగా గ్రోత్, హై సెక్టార్ గ్రోత్ ఉంటుందో వాటిలో కూడా వీళ్ళు ప్రవేశం చేశారు. అండ్ వీళ్ళు ఒక గ్లోబల్ లెవెల్ కంపెనీ కింద ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆదాయంలో 74% వచ్చేది ఎగుమతులు చేయడం నుంచి, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ నుంచి 55 దేశాలకి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గత 5 years లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 33% పెరిగితే ప్రాఫిట్స్ అదే టైంలో 41% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కి గురైంది. ఫినాన్షియల్ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి కానీ వస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026 Q3 లోని ఈ పర్టికులర్ కంపెనీ యొక్క సేల్స్ గత సంవత్సరం అదే క్వార్టర్తో పోలిస్తే 43% పెరిగి 393 crores కి చేరుకుంది. ఎందుకు ఇంతలాగా పెరిగింది అని అంటే వీళ్ళ యొక్క కోర్ ఇంటర్మీడియరీస్ కావచ్చు, CDMO సెగ్మెంట్లోని దాదాపు 47% ఇంక్రీజ్ అనేది ఉంది. సో ఇక్కడతోటి ఎబిడ్డా గత సంవత్సరంతో పోలిస్తే 119% పెరిగి 151 crores కి చేరుకుంది. మార్జిన్స్ కూడా 25 నుంచి 38% వరకు పెరిగినాయి. ఎందుకు ఇంతలా పెరిగిపోయినాయి అని అనుకోవచ్చు. సోలార్ పవర్ ప్లాంట్ ని నిర్మించుకోవడం వల్ల అక్కడ వీళ్ళకి అయ్యే ఎనర్జీ ఖర్చుల్ని బాగా వీళ్ళు సేవ్ చేసుకోవడంతో మార్జిన్స్ అనేవి హఠాత్తుగా ఎక్కువగా పెరిగిపోయినాయి. క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో వీళ్ళకి వచ్చే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ 325 crores అండ్ ఇది నెట్ ప్రాఫిట్ 418 crores తో పోల్చి మనం రేషియో కానీ చేస్తే 78% క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో ఉంది. అంటే చాలా బలంగానే క్యాష్ రియలైజ్ అవుతుందని తెలుస్తుంది కదా. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ మంచిగా ఎదుగుతుంది. సో మేము ఇచ్చే గ్రోత్ గైడెన్స్ ఫినాన్షియల్ ఇయర్ 2030 లోపు ప్రతి సంవత్సరం 25
25% ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. అండ్ ఇటీవలే ఫినాన్షియల్ ఇయర్ 2026లో అయితే ఇంకొద్దిగా ఎక్కువగా ఉండి 30% దాకా రీచ్ అవుతుందని. దీన్ని మనం నంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. 2025లో ఈ కంపెనీకి వచ్చిన ఆదాయం 1007 కోట్లు. అయితే 30% పెరగాలి ఈ సంవత్సరానికి అని అంటే దాదాపుగా 1300 కోట్ల దాకా తాకాలి. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 25% పెరిగి నెక్స్ట్ 4 సంవత్సరాల లోపు దాదాపుగా 2500 నుంచి 2600 కోట్ల దాకా ఆదాయం అనేది పెరగాలి. 25% చొప్పున వీళ్ళు ఇచ్చిన మార్కెట్ ఏదైతే గ్రోత్ గైడెన్స్ ఇస్తున్నారో. సో ఇది మనం 2025 ఆదాయంతో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువగా పెరిగినట్టు. మార్జిన్స్ కూడా ఇదే తీరులోనే మనం హిస్టరీని కానీ తీసి చూసినట్టయితే 2.5 టైమ్స్ అది కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాల్యుయేషన్ విషయానికి వచ్చేద్దాం. ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 66 రెట్లు ఉంది. అయితే ఏదైతే మనం ఇప్పటిదాకా అనుకున్న ఈ గ్రోత్ గైడెన్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు తెలిపిన ఈ ఇంక్రీజ్ ఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కదా, దీని కానీ మనం లెక్కలోకి తీసుకుని ఫినాన్షియల్ ఇయర్ 2029 కల్లా ఎలా ఉండబోతుంది పిఈ రేషియో అని అంటే 400 crores నెట్ ప్రాఫిట్ కి 19,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ కి రేషియో కడితే 47.5 టైమ్స్ వరకు ఉంటుంది. అయితే ఇంత ఎక్కువగా అంటే అప్పటిదాకా 20% కన్నా ఎక్కువ గ్రోత్ ఉండాలి కదా. సో ఈ కంపెనీ ఎలా అచీవ్ చేయాలి అని అనుకుంటుందంటే, ఈ కంపెనీ సౌత్ కొరియా తోటి ఇంకో కంపెనీ ఎక్కడైతే సెమీ కండక్టర్స్ కి కావాల్సిన రసాయనాలు తయారు చేస్తారో వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. 2026 ఆఖరిలోని ఒక ప్లాంట్ ని వీళ్ళు ఆపరేషనల్ చేయబోతున్నారు. సో దాని ద్వారా అక్కడి నుంచి వచ్చే ఆదాయం కూడా బాగానే పెరుగుతుంది. కంపెనీ ఎటువంటి రిస్క్స్ ని ఎదుర్కోవాలి? మొత్తం అయ్యే ఖర్చుల్లో 72% వరకు మెటీరియల్ కాస్ట్ వరకే ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు. సో మెటీరియల్ కాస్ట్ రా మెటీరియల్ యొక్క ధరలు ఏదన్నా కొంచెం హఠాత్తుగా అటు ఇటు మారిన మార్జిన్స్ అనేవి వెంటనే ప్రభావితం అయిపోతాయి. అండ్ రెండవ విషయం, ముఖ్యమైన విషయం, ఇంతలాగా మాట్లాడుతున్న ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ 25 to 30% గ్రోత్ ఉంటుంది అని అంటున్నారు. కానీ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ దాదాపుగా 3% వరకు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మేసుకుని బయటికి రావడం మనం చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రమోటర్స్ ఎందుకు వాళ్ళ స్టేక్ ని అమ్ముతున్నారు అనే దానిపైన మీ యొక్క దృష్టిని పెట్టాలి. కంపెనీ నెంబర్ 3 MCX మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సో మన దేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ గురించి ఎందుకు చెప్పాలి? అదొక లీడింగ్ కమోడిటీ ఎక్స్చేంజ్. ఎక్కడైతే కమోడిటీ ఫ్యూచర్స్ అనేవి డీలింగ్ లోని కమోడిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా మొనోపలీ లెవెల్లో డీల్ అవుతాయో అది ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్. అండ్ వీళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ విషయానికి వస్తే 2024 నుంచి అప్వర్డ్ ట్రెండ్ లోనే మూవ్ అవుతుంది. కన్సాలిడేషన్, బ్రేక్అవుట్, ర్యాలీ, సో ఇటువంటి ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది ఈ పర్టికులర్ స్టాక్ కూడా. అయితే ప్రస్తుతం వీళ్ళ యొక్క కొత్త రేంజ్ లోని అప్పర్ రేంజ్ లోని ట్రేడ్ అవుతుంది. సో మీరు కానీ స్టాప్ లాసెస్ పెట్టుకుని ట్రేడ్ చేయాలి అని అనుకుంటే 2068 లెవెల్ కన్నా పడిపోకుండా చూసుకోవాలి. అయితే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ విషయానికి కానీ వచ్చినట్టయితే, ఎవరైనా మెటల్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నగల వ్యాపారి ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు మనం గోల్డ్ రేట్స్ లోని చాలా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం కదా. సో రాబోయే కొంతకాలంలోని రాబోయే ఒక నెలలోని గోల్డ్ ప్రైజెస్ ఎక్కువగా పెరిగిపోతాయి అని అనుకుంటే మీరు ఇప్పుడే కూడా వెళ్ళి MCX దగ్గర ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి మీ యొక్క ప్రైజెస్ ని మీరు లాక్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలాగ డబ్బులు వస్తాయి? ఎప్పుడైతే సేల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయో ట్రాన్సాక్షన్ కి అగేన్స్ట్ గా ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్. సో వీటికి మేజర్ రెవెన్యూ అని కానీ చూస్తే 95% వరకు కమోడిటీ ట్రేడింగ్ నుంచే వస్తుంది. అండ్ దాంట్లో కూడా 85% గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క కమోడిటీ ట్రేడింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ 5 years లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 23% పెరిగితే ప్రాఫిట్ 25% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగింది. కానీ 23-24లో మార్జిన్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎందుకు అని అంటే, మొట్టమొదటి రీజన్, వీళ్ళు ప్లాట్ఫామ్ని, ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని వీళ్ళు ఇంటగ్రేట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. సో దాని యొక్క ఖర్చులు ఎక్కువైపోయినాయి. మళ్ళీ అక్టోబర్ 2023లో TCS వాళ్ళు వన్స్ అగైన్ ఈ ప్లాట్ఫామ్ని మంచి తీరులోని మళ్ళీ రీలాంచ్ చేయడంతో వీళ్ళ యొక్క ఖర్చులు అనేవి తగ్గినాయి. ఇంకో పాజిటివ్ విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి గత కొన్ని నెలలుగా కానీ చూస్తే లాభాలు అనేవి ప్యూర్గా వాళ్ళ కోర్ ఆపరేషన్స్ నుంచి వచ్చినాయి. కానీ అదర్ ఆపరేషన్స్ ఆర్ అదర్ ఇన్కమ్ అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది. అండ్ ఇక్కడ డిసెంబర్, మనం కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి కానీ వస్తే, డిసెంబర్లో మాత్రమే గత క్వార్టర్తో కానీ పోలిస్తే వీళ్ళ సేల్స్ 121% పెరిగి 666 crores దాకా ఎదిగింది. ఎందుకు ఇంతలాగా ఎదిగింది అని అంటే, చాలా రకాల విషయాలు. గత సంవత్సరంలోని గోల్డ్ అండ్ సిల్వర్ అత్యధికమైన వాలటాలిటీలో ట్రేడ్ అయ్యి వాటి యొక్క ప్రైజెస్ హెవీగా పెరిగిపోవడంతో అక్కడ కమాడిటీ ట్రేడింగ్లోని, అంటే ఇంతలాగా పెరగడానికి గల కారణం 80% వరకు గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ఫ్యూచర్ కమాడిటీ ట్రేడింగ్స్ నుంచే వచ్చినాయి. అండ్ ఇదే టైంలోనే ఎక్స్పెన్సెస్ కేవలం 59% పెరగడంతో ఆపరేటింగ్ లీవరేజ్ అనేది లభించి ఆపరేటింగ్ ప్రాఫిట్ 156% పెరిగింది. ఈ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే మార్జిన్ 1000 బేస్ పాయింట్స్ పెరిగి నెట్ ప్రాఫిట్ కూడా 151% అంటే 400 crores దాకా చేరుకుంది. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, ఇటువంటి ప్రాఫిట్స్ అనేవి ప్రతి క్వార్టర్ రాకపోవచ్చు, కాకపోతే కంపెనీ అనేది ముందు మీద చాలా వరకు మెరుగైంది, గ్రోత్ దిశలో వెళ్తుంది, వాలటాలిటీ అన్ని తగ్గిన తర్వాత కూడా మంచిగా ఎదుగుదల దిశలోకి వెళుతుంది అని
తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ ఎంసీఎక్స్‌కి ఎటువంటి గ్రోత్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంకా మన మార్కెట్స్‌లోని పెనిట్రేట్ అవ్వాల్సిన స్పేస్ వీళ్ళకి అవకాశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎలా చెప్తున్నానని అనుకుంటున్నారా? 2025లో హెడ్జర్స్ కేవలం 1% ఉన్నారు. ఎఫ్టీపీస్ కేవలం 2% ఉన్నారు. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇంకా తక్కువే ఉన్నారు. సో ఈ ఎఫ్పిఐ యొక్క టర్నోవర్ కానీ గత ఒక సంవత్సరంలోనే 2024 నుంచి 25 మధ్యలో చూస్తే 1925 క్రోర్స్ ఉండేది కాస్త 11,569 క్రోర్స్కి పెరిగారు. అక్కడితో ఆగిపోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మనం చూసినట్టయితే ప్రతిరోజు ఈ పర్టికులర్ కంపెనీ 7.5 క్రోర్ టర్నోవర్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇది జస్ట్ కేవలం 3-4% మాత్రమే. కాకపోతే దీన్ని ఇంకో 10 రెట్ల దాకా అంటే 75 క్రోర్స్ పర్ డే వరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో అంతవరకు కానీ పెంచాలి అని అనుకుంటే అదొక మంచి విషయమే కదా, అంత స్కోప్ ఉందని మనకు అర్థమవుతుంది కదా. బ్యాలెన్స్ షీట్ని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో అప్పులు అనేవి లేవు. కానీ వీళ్ళకుండే టోటల్ లైబిలిటీస్లో 50% వరకు ఏవైతే ఈ ట్రేడర్స్ యొక్క మార్జిన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్న ఈ డబ్బులు మాత్రమే ఉన్నాయి. అండ్ అలానే కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ కొంచెం ఇన్ఫ్లేటెడ్గా కనిపిస్తున్నాయి మనకి. అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ నెట్ ఆపరేషన్స్ 1 కన్నా ఎక్కువ ఉండి పాజిటివ్గా ఉంది, కానీ పారామీటర్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ పైన కొంచెం ప్రెషర్ అనేది మనకుంది కాబట్టి. సో రిస్క్ కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యమైన రిస్క్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ రిస్క్. సో ఇక్కడ బులియన్ సెగ్మెంట్ ట్రేడింగ్ నుంచి కేవలం వీళ్ళకి 69% ఆఫ్ టోటల్ ట్రేడింగ్ వస్తుంది. సో ఇక్కడ ఎటువంటి అవకతవకలు అయితే వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తారు. అండ్ అందులో గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి 78% ఆఫ్ ఫ్యూచర్ టర్న్ ఓవరే ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుని కాన్సన్ట్రేషన్ రిస్క్ని కొంచెం తగ్గించుకునే విధంగా కంపెనీ వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు చర్యలు తీసుకున్నారనే చూడాలి. రెండవది పాలసీ రిస్క్. సో ఎక్కడన్నా రెగ్యులేటర్ ఏదైనా ఒక కాంట్రాక్ట్ని సస్పెండ్ చేస్తే రెవెన్యూ వెంటనే తగ్గిపోతుంది. సో ఉదాహరణకి క్రూడ్ పామ్ ఆయిల్ ఫ్యూచర్స్ని వీళ్ళు బ్యాన్ చేయడం వల్ల దాదాపుగా మార్చ్ 2026 వల్ల ప్రతిరోజు 38 కోట్ల లాస్ అనేది కంపెనీ వాళ్ళు చవి చూశారు. వాల్యుయేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. పీ రేషియో 67 టైమ్స్ ఉంటే గ్రోత్ జస్ట్ 50% ఉంది. ఇది కూడా బులియన్ యాక్టివిటీ వల్ల. ఇవన్నీ ముగిసిపోతే ఎలాగెళ్తుంది ముందుకి అనేది కూడా మనం చూడాలి. సో అవండి 3 కంపెనీస్ ఏవైతే వాటి యొక్క స్టాక్ మార్కెట్ వీక్గా ఉన్నప్పటికీ కూడా బలమైన పనితీరుని చూపిస్తున్నాయో. అర్థమైంది కదా. కాకపోతే ఇది ఒక రికమెండేషన్ వీడియోలాగా అస్సలు చూడకూడదు. ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఇటువంటి మార్కెట్లో ఇన్ని పారామీటర్స్ని సరిపోయే విధంగా బలమైన విషయాల్ని ప్రదర్శిస్తున్నాయని ఈ 3 స్టాక్స్ని ఎంచుకొని మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే ఈ పర్టికులర్ స్టాక్లో ఏదన్నా ఒక స్టాక్ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ 3 స్టాక్స్లో మీ యొక్క పిక్ ఏంటనేది కూడా తెలియజెప్పడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.